నమో నారాయణాయ. ఈరోజు దశావతారం సిరీస్లోని శ్రీ వామన అవతారం గురించి తెలుసుకుందాం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారము. దీని గురించి మన పురాణాలలో కూడా ఒక కథ చెప్పబడి ఉన్నది. పూర్వం బలిమహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ప్రహ్లాదుని మనవుడు మరియు రాక్షసులకు రాజు కూడా. బలిమహారాజు అత్యంత శక్తివంతమైన వాడు. ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాలను కూడా జయించాడు. ఇది చూసిన దేవతలు తల్లిదండ్రులైన అదితి మరియు కశ్యపముని చింతించడం మొదలుపెట్టారు. వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తూ తమ పిల్లలైన దేవతలని కాపాడమని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా వారి కుమారునిగా జన్మించి మొదట శంఖ చక్ర గదా పద్మ రూపాలలో దర్శనమిచ్చి తరువాత చిన్న బ్రాహ్మణ బాలుని రూపాన్ని ధరించారు. అలా స్వామివారు వామన రూపాన్ని స్వీకరించారు. ఒకనాడు బలిమహారాజు యజ్ఞం చేస్తున్న సమయంలో వామనుడు అక్కడికి వెళ్ళాడు. బలిమహారాజు ఆయనను అతిథిగా భావించి గౌరవించాడు. అప్పుడు బలిమహారాజు వామనుని ఇలా అడుగుతాడు, ఓ బ్రాహ్మణదేవ, నీకు ఏం కావాలో కోరుకో, నీ కోరిక తప్పక తీరుస్తాను అని మాటిస్తాడు. అందుకు వామనుడు ఇలా అంటాడు, ఓ బలిమహారాజా, నువ్వు ప్రహ్లాద మహారాజుని మనవుడివి, నీలో ధర్మం ఉంది, నాకు పెద్దగా ఏమీ అవసరం లేదు, ఒక 3 అడుగుల భూమిని ఇవ్వు చాలు అని చెప్తాడు. దానికి బలిమహారాజు వెంటనే అంగీకరించి నీకు కావలసిన 3 అడుగుల భూమిని తీసుకో అని అంటాడు. ఆ సమయంలో బలిమహారాజు గురువైన శుక్రాచార్యుడు ఇలా చెప్తారు, వచ్చింది మామూలు బాలుడు కాదు, ఆ శ్రీ మహావిష్ణువే ఈ వామన రూపంలో వచ్చి నీ దగ్గర నుంచి అన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అని హెచ్చరిస్తాడు. కానీ బలిమహారాజు అప్పటికే మాట ఇవ్వడం వల్ల తన మాటను వెనక్కి తీసుకోలేనని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్తాడు. అప్పటి వరకు చిన్న బాలుడి రూపంలో ఉన్న వామనుడు విరాట రూపం దాలుస్తాడు. తన మొదటి అడుగును వేసి భూమిని, ఆకాశాన్ని, దిక్కులను అన్నిటినీ కప్పేస్తాడు. రెండవ అడుగు వేసి స్వర్గాన్ని, నక్షత్రాలని, ప్రపంచాన్నంతటినీ కప్పేశాడు. ఇంకా మిగిలిన 3వ అడుగు ఎక్కడ వేయాలి అని బలిమహారాజుని అడగగా 3వ అడుగు తన తలపై వేయమని చెప్తాడు బలిమహారాజు. వామనుడు సంతోషించి తన 3వ అడుగు బలిమహారాజు తలపై మోపి ఇలా అంటారు, నేను ఎవరినైనా అనుగ్రహించాలి అంటే మొదట తన గర్వాన్ని తొలగిస్తాను. శక్తి, ధనం, సౌందర్యం, విద్య ఇవన్నీ గర్వానికి కారణాలు అవుతాయి. కానీ ఇవన్నీ లేనప్పటికీ ఎవరైతే వినయంగా ఉంటారో వారు నాకు సదా ప్రేమైన వారు. ఇలా వామనుడు బలిమహారాజుని తనకి అంకితం అయ్యేలా చేసి తన వినయాన్ని అంగీకరిస్తారు. ఈ వామన అవతారం కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గర్వం త్యజించి వినయంగా ఉంటే భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ధర్మాన్ని, ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటే జీవితంలో ఏది కోల్పోయినా భగవంతుని ప్రేమను మాత్రం ఎప్పుడూ పొందగలుగుతాము. ఇదే శ్రీ వామన అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను లేదా మీకు తెలిసిన విషయాల గురించి కమెంట్స్లో రాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాబోయే వీడియోస్లో దశావతారం సిరీస్లోని మిగిలిన అవతారాల గురించి కూడా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.